వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. తెలుగు రాష్ట్రాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతుంది. ప్రతి పనికి పైసలు ముట్ట చెప్పాల్సిందే, అప్పుడే ఫైల్ కదులుతుంది. ఇందుకు కొందరు డాక్యుమెంట్ రైటర్లు దళారులు అవతారమెత్తారు. స్థలం రిజిస్ట్రేషన్లో సెంటుకు ఇంతంటూ ధరను నిర్ణయించి తతంగం నడుపుతున్నారు. ప్రభుత్వం పారదర్శకతకు నూతనంగా తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంలోనూ లొసుగులు అక్రమార్కులకు కలిసొస్తున్నాయి. గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. అవసరాలను ఆసరాగా చేసుకుని క్రయ విక్రయదారుల జోబులను గుల్ల చేస్తున్నారు. స్థలం, అపార్ట్మెంట్ ఇలా ఏ రిజిస్టర్ అయినా చేతులు తడిపితేనే పని, లేదంటే కొర్రి. వసూళ్ల దందా అంతా దళారులదే. రాష్ట్రంలోని కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వ్యవహారం ఇది. వాస్తవంగా అనధికారిక వ్యక్తులతో పాటు డాక్యుమెంట్ రైటర్లకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి అనుమతి లేదు. కానీ ఎంచగ్గా వారే వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. పలు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని సొమ్ము కనుగొన్నారు. రిజిస్టర్ పూర్తయిన డాక్యుమెంట్లను వసూళ్ల కోసం కార్యాలయాల్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. గండిపేట, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మొత్తం 23 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి అనధికారికంగా ఒక్క పైసా కూడా తీసుకెళ్లకూడదు. తాజా సోదాలో 11 కార్యాలయాల్లో లెక్కల్లో చూపని 2.51 లక్షలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 19 మంది అనధికార వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తిష్ట వేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన లావాదేవీలకు సంబంధించిన 289 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని సబ్ రిజిస్టర్లకు చెందిన 13 ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. వారి గృహాల నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ఎంతన్నది లెక్కలేస్తున్నారు. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తేలింది. కీలక సంస్కరణలు తీసుకొచ్చిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది. అయినా కొందరి తీరు మారకపోవడంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో వసూళ్ల తీరు దారుణంగా ఉంది. దళారుల ప్రమేయంతో అధికారుల నిబంధనలకు పాతరేస్తున్నారు. నాలా పన్ను చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల గజానికి 200 నుంచి 500 రూపాయలు, జిల్లాలో అయితే 100 రూపాయల చొప్పున వసూలు చేసేస్తున్నారు. నీటి వనరులకు చెత్త ఉన్న ప్రాంతమైతే మరింత దండుకుంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు లేని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 3 అంతకన్నా ఎక్కువ అంతస్తుల భవనాలైతే అంతస్తుకు ప్రాంతాన్ని బట్టి 3,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో అయితే చాలా చోట్ల 20,000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలకు సంబంధించి మనతో లైవ్ లో చర్చించడానికి కోటేశ్వరరావు అనలిస్ట్ ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే.
కోటేశ్వరరావు గారు ఎలా చూడొచ్చు అంటారు? సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లదే హవా నడుస్తుంది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు చేపడుతున్నా ఈ తంతు ఇలానే కొనసాగుతుంది. మార్కెట్ రేటుకి అదే విధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుకి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. రెండోది, వివిధ అక్రమాలకి లేదా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వాటన్నింటినీ చూపించి రిజిస్ట్రేషన్ ను తిరస్కరించేటువంటి అవకాశాలు కూడా ఉన్న కారణంతో వాటన్నింటినీ సర్దుబాటు చేసుకోవడానికి వినియోగదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మన స్థలాన్ని లేదా పొలాన్ని విక్రయించేటువంటి వాళ్ళు కానీ లేదా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరో ఒకరు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందికి లంచాలు ముట్టజెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు చేసినా లేదా ఎన్ని సీసీటీవీలు పెట్టినా మరొకటి పెట్టినా కానీ ఈ అవినీతిని అరికట్టేటువంటి అవకాశాలు దాదాపుగా లేవన్నది స్పష్టం. ఇది ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఒక విధానపరమైనటువంటి లోపము, విధానపరమైనటువంటి అవినీతికి తావిచ్చేటువంటి వ్యవస్థ ఇది అనేది మనం చెప్పుకోవచ్చు. అందువల్ల రైడ్స్ చేసినంత మాత్రాన ఏం పట్టుకుంటారు? ఇవాళ రిజిస్టర్ చేసినటువంటి పత్రాలని 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మామూలుగా అయితే విడుదల చేస్తారు. ఎవరైతే హక్కుదారులకు వాళ్ళకి ఇస్తారు. అవి కాకపోతే మీరు అక్రమంగా ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి పట్టుకోగలరు తప్ప దానికి ఏదైనా సాంకేతికమైనటువంటి కారణాలు చెప్తారు. అది కాదు సమస్య. 4 రోజులు రిజిస్ట్రేషన్ పత్రాలని అక్కడ పెట్టుకోవడం లేదనేటువంటిది కాదు. మొత్తం మార్కెట్ వ్యాలిడిటీ ఉన్నటువంటి దాని నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా గజానికి ఇంతనో, లేకపోయేట్లయితే అదే వ్యవసాయ భూములకైతే సెంట్కి ఇంతనో, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఒక ఫిక్స్డ్ రేటు, ఆ ఫిక్స్డ్ రేట్ ని చెల్లించేందుకు లేదా ఆ సొమ్ము తీసుకునేందుకు దళారులు, అంటే ఆ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళకి లేదా రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందికి మధ్య దళారీ వ్యవస్థ అనేటువంటిది పెద్ద సంఖ్యలో ఉన్నది. వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల డబ్బులు చేతులు మారేది కూడా వాళ్ళతోనే ఎక్కువ చేతులు మారుతాయి. తర్వాత ఏదో ఎక్కడొక్కడ వాళ్ళు ఆ సిబ్బందికో, రిజిస్ట్రార్కో, సబ్ రిజిస్ట్రార్కో ఎవరికో ఆ నిధుల్ని అందజేస్తారు. అందువల్ల ఇది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం అనేది చెప్పచ్చు. అలాగే కోటేశ్వరరావు గారు, ప్రధానంగా చూసుకుంటే మనం పంచాయతీ ఆఫీస్లో కూడా చూస్తుంటాం, నాలాల కనెక్షన్లకి ఇంత అని అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎవరికైనా నాలా కలెక్షన్ అనేది, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్లేసెస్ని బట్టి, బ్లూ ప్రింట్ని బట్టి అక్కడ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం వాళ్ళు సమర్పించుకున్నా కూడా పంచాయతీ ఆఫీస్లో అది అప్లికేషన్ మాత్రం ఎక్కడో ఒక చోట పడేస్తుంటారు. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి మామూలు వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, లేదా రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, లేదా మున్సిపల్ కార్యాలయాలు కావచ్చు, ఇటువంటి చోట్ల జరిగేటువంటి దందా నామమాత్రమైంది, అసలు లేదని కాదు, చాలా తక్కువ. దాన్ని తిలక్ దందా అని చెప్పొచ్చు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగేటువంటిది భారీ దందా. ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందుకని పెద్ద మొత్తం బ్లాక్ మనీ ఎక్కడ ఇప్పుడు వాళ్ళ భారతదేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ బ్లాక్ మనీ తలెత్తుకొని ఎక్కడ నడుస్తా ఉందంటే రిజిస్టార్ ఆఫీసుల్లో నడుస్తా ఉంది. ఎవరైనా మీరు కానీ, నేను కానీ, లేదా మరొకరు కానీ నిజం చెప్పుకోవాలంటే మనం కొనుగోలు చేసినటువంటి ఆస్తుల యొక్క విలువ మొత్తాన్ని రిజిస్టర్ చేయిస్తున్నామా అంటే లేదు, చేయించట్లేదు. అందువల్ల అది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపము, లేదా ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. రెండోది, ప్రభుత్వం కూడా ఎందుకని ప్రభుత్వానికి తెలియదు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, ఉన్నతాధికారులకు తెలుసు. మరి ఆ స్థాయిలో ఎందుకని పనులు నిర్ణయించట్లేదు అంటే, అంత నిర్ణయించినా గానీ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అవినీతికి ఏమీ తక్కువేమీ ఉండదు. రెండోది, ఇంకొక సమస్య ఏంటంటే ప్రభుత్వమే అధిక ధరలను కనుక నిర్ణయించేట్లయితే
ప్రజా ప్రయోజనాల కోసం కనుక అలాంటి ప్రాంతాల్లో ఆ ఏరియాల్లో కనుక భూములు కనుక సేకరించాల్సి వస్తే అంత మొత్తంలో పరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది. అందుకని ఆ పరిహారం చెల్లించకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం కూడా ఆ విధంగా ఉన్నటువంటి రేట్లని ప్రభుత్వ రేట్లుగా ప్రకటించడం లేదు. ఇట్లా రకరకాల ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి లోపం, మన వినియోగదారుల నుంచి ఉన్నటువంటి లోపం, ఈ రెండు లోపాలని ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది దందా సాగిస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. దీన్ని బహుశా ఎవ్వరు కూడా అరికట్టేటువంటి పరిస్థితులు అయితే లేరు. ఇంకేదైనా రాడికల్ చేంజెస్, సమూలమైనటువంటి మార్పులు, ఎక్కడ డబ్బు బయట నగదు వినియోగం అనేటువంటి డబ్బు బయట కనుక లేకపోయేట్లయితే చెల్లించేటువంటి వాళ్ళకి నగదు దొరకదు. నగదు దొరకనప్పుడు ఏమైనా ఇటువంటి వాటిని ఆన్లైన్ లావాదేవీలు అంటే మొత్తం మనం 10 లక్షలకు కొంటే 10 లక్షలు నగదు రూపంలో ఆన్లైన్ చేంజెస్ కనుక చేసేట్లయితే ఇలాంటి వాటికి తెరపడుతుంది. అలా కాకుండా 10 లక్షల రూపాయలని 1 లక్ష రూపాయల రిజిస్ట్రేషన్ పేరుతో చేసి 9 లక్షల రూపాయలు మనం బ్లాక్ మనీ నగదు రూపంలో కనుక చెల్లించేట్లయితే దీన్ని ఎవరు అరికడతారు అనేటువంటి పెద్ద ప్రశ్న. రైట్. ఈ మధ్య చేసినటువంటి ఏసీబీ సోదాల్లో కూడా దాదాపు జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల జిల్లాలో దాదాపు ప్రధానమైనటువంటి ప్లేసెస్ లో 23 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున డబ్బుతో సహా బంగారు ఆభరణాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఎవరైతే రిజిస్టర్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తే లెక్కకు మించినటువంటి ఆస్తులు సంపాదించారు. వాళ్ళని కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం కూడా ఒక 6 నెలలు, సంవత్సరం సస్పెండ్ చేస్తుంది, తర్వాత కంటిన్యూ చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? ఇప్పుడు ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కి ఎవడో ఫోన్ చేసి మీ ఆఫీస్ మీద రైడ్ జరగబోతా ఉంది, అది జరగకుండా ఉండాలి అంటే 3 లక్షల రూపాయలు మాకు ఇవ్వాలి అంటే ఆ సబ్ రిజిస్ట్రారు 2 లక్షల రూపాయలని వాళ్ళు చెప్పినటువంటి బ్యాంక్ ఖాతాకి జమ చేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వార్త. ఎందుకని ఆ సబ్ రిజిస్ట్రార్, ఒకవేళ ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు జరగకపోతే, లేకపోతే మరొక అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలు జరగకపోతే ఎవడో ఫోన్ చేయగానే ఆ ఫోన్ నమ్మి 2 లక్షల రూపాయలు ఎందుకని అతను పే చేసినట్టు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా అవినీతి పక్కాగా జరుగుతూ ఉంది. అందుకని దాన్ని అవాయిడ్ చేయించుకోవాలంటే ఆ విధమైనటువంటి సొమ్ము వాళ్ళు కూడా, అంటే ఎవరైతే లంచాలు తీసుకుంటారని ఆరోపణలకు గురవుతున్నారో వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి రేట్స్ ని తప్పించుకోవడానికి ఎలాంటి పనులు చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంది కదా. మరి దీనికి ఎక్కడ అంతం ఎక్కడ? అందుకని అఫీషియల్స్ గా ఉన్నటువంటి వాళ్ళే ఆ విధంగా తమ మీద దాడులు జరగకుండా లేదా తనిఖీలు జరగకుండా చూసుకునేందుకు అంతంత లక్షల రూపాయలు ఎవరో అనామకుడు, ఊరు పేరు లేనటువంటి వాడు ఫోన్ చేయగానే భయపడిపోయి డబ్బులు సమర్పించుకున్నాడు, తర్వాత కేసు పెట్టాడు. ఏం జరుగుతున్నాయి అది వేరే అంశం. అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అలాగే అవినీతిని అడ్డుకట్ట వేసేందుకు కూడా 2024 ఏదైతే ఫిబ్రవరిలో కూడా ప్రభుత్వం అనేది కీలకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమూలమైన మార్పులను కూడా తీసుకొస్తామనేసి కూడా దానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో కూడా మినిస్టర్లు కూడా ఉన్నారు. కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకలాగా ఉన్నా కానీ అంతకు మించినటువంటి రెవెన్యూ శాఖలో ఈ అవినీతి అనేది అయితే జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని పై స్థాయి అధికారులు ఎటువంటి నియంత్రణ కట్టడి చేయలేకపోతున్నారు అనుకోవచ్చా? అంటే మన దేశంలో అవినీతి అనేటువంటిది ఏ విధమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నదో మనకి 2016లో మొత్తం బ్లాక్ మనీని అరికట్టేసి మొత్తం అంతా వైట్ లెక్కల్లో తేల్చేటువంటి దానికి గాను పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ రోజు ఏం చెప్పారు? మొత్తం ఎవరైనా పెద్ద నోట్లు ఏమైనా ఉండేట్లయితే బ్యాంకుల్లో మార్చేసుకోండి, లేకపోతే అవి చెల్లుబాటు కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. కానీ తేలింది ఏమిటి? ఎంత రాలేదు అంటే ప్రభుత్వం చెప్పినటువంటి దానికి, అంటే చలామణిలో ఉన్నటువంటి నోట్లకి
రిజర్వ్ బ్యాంక్ కి వచ్చినటువంటి నోట్లకి మధ్య 10,000 కోట్ల రూపాయలు మాత్రమే తేడా. ఆ 10,000 కోట్ల రూపాయలు కూడా అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు సకాలంలో వాటిని సమర్పించలేక లేదా ఇతరత్ర కారణాలతోటి మార్చుకోలేకపోవడం తప్ప ఈ దేశంలో మొత్తం అంతా కూడా అంటే ఆ లెక్క ప్రకారం ఆనాడు చెప్పినటువంటి దాని లెక్క ప్రకారం ప్రతి పైసా కూడా బ్యాంకు లావాదేవీలతో జరుగుతూ ఉంది. బ్యాంకు లావాదేవీలతో జరిగేటప్పుడు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్లు, లక్షల రూపాయలు మరి రిజిస్టర్ ఆఫీసులో అవినీతి ఎట్లా జరుగుతూ ఉంది? అందుకని పెద్ద నోట్ల రద్దే పెద్ద ప్రహసనం, అవినీతి అంతమైనటువంటి మరింత ప్రహసనం. ఇటువంటి కార్యకలాపాల్లో అవినీతిని అరికట్టామని ఎవరైనా ముందుకు వస్తే అది కూడా మరింత ప్రహసనం, అసలు జనాన్ని మోసం చేయడం తప్ప మరొకటిగా. అందుకని రెవెన్యూ అయినా ఏ శాఖ అయినా కానీ మొత్తం నగదు డబ్బుతోటి లేదా అక్రమ లావాదేవీలతో ముడిపడి ఉన్నటువంటి ఏ శాఖలు అయినా కానీ అవినీతికి ఆస్కారాలు ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఇది యూనివర్సల్. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూముల రేట్లు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బాగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో భూములకి విపరీతంగా రేట్లు పెరిగాయి, ఆస్తులకి విపరీతంగా రేట్లు పెరిగాయి. అందుకని అవినీతి కూడా 2 రాష్ట్రాలు బాగా విపరీతంగా విచ్చలవిడిగా సాగుతాం. చాలా వరకు లింక్ డాక్యుమెంట్లు లేని ఆస్తులు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్లు జరుగుతున్నాయి. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు డిమాండ్ చేయడం, ఆ తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మరో 2 లక్షలు సమర్పించుకోవడం, ఇలాంటివనేది ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎలా చూడొచ్చు అంటారు? అపార్ట్మెంట్లు G+1 నుంచి G+6 వరకు ఒకలాగా, G+6 నుంచి మరొకలాగా, వీటిని అన్నింటినీ అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ప్రభుత్వ పరంగా? లింక్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి వాళ్ళకి లేని అభ్యంతరం రిజిస్ట్రార్ శాఖల్లో ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళకి ఉండదు. అందుకని అటువంటి వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ లేకపోయినా లేదా అనుమానాస్పదపు లావాదేవీలు అయినా కానీ వాళ్ళందరికీ తెలుసు ఇది అనుమానాస్పద లావాదేవీ లేకపోతే ఇంకోటి అని తెలిసినా కానీ వాళ్ళకేం పోతుంది, రిజిస్టర్ చేసేస్తారు. ఇప్పుడు మనం గతంలో చూసాం కదా, చార్మినార్ ప్రాంతాన్ని రైల్వే స్టేషన్ సర్వే నెంబరు వీటన్నిటిని కూడా రిజిస్టర్ చేసేవారు. అంటే కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి మాన్యుమెంట్స్ పేరుతో ఉన్నటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే మాకు సమర్పించినటువంటి పత్రాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, అది అందులో చార్మినార్ ఉందా, రైల్వే స్టేషన్ ఉందా, ఇవన్నీ మేము తనిఖీ చేసేటువంటి స్థితి మాకు లేదు, అందుకని మేము వాటన్నిటిని నమ్మం కనుక రిజిస్టర్ చేశామని చెప్పేసి చెప్తారు. అది ఇప్పటికీ ఉంది. ఇప్పటికైనా కూడా అలాంటి అక్రమాలు చేయొచ్చు. ఏంటంటే మహా అయితే పట్టుకుంటే సస్పెండ్ చేస్తారు మీరు అన్నట్టుగా, మళ్ళా వాళ్ళు ఏదో రూపంలో వెనక్కి వచ్చేస్తారు. లేదా అంతకుముందు సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి జీవితాంతం సస్పెండ్ అయినా ఉద్యోగం పోయినా కానీ అంతకంటే ఎక్కువ సంపాదించుంటారు కనుక దర్జాగా బతుకుతారు. జరుగుతున్నది ఇదే. ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపుగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 రూపాయల నుంచి 200 రూపాయలు గజానికి తీసుకుంటే, పట్టణ ప్రాంతాల్లో ఇది 500 నుంచి 1000 రూపాయల వరకు ఈ స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతికి సంబంధించినటువంటి భారీ ఎత్తున కోకొల్లలుగా వస్తున్నాయి. ఇట్లాంటివి ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా మున్ముందు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బడా వ్యాపారవేత్తలు కానీ, ఎవరైతే అపార్ట్మెంట్లు ఉన్న వాసులు కానీ, ఇక కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి బిల్డర్లు కానీ ఎటువంటి ఈ నియంత్రణ లేకపోతే తదనంతరం ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక విలేజ్ లో ఉన్నటువంటి విలువ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువ, దాన్ని బట్టి అంటే హైదరాబాద్ కి దగ్గరయ్యే కొద్దీ విలువలు పెరుగుతూ ఉంటాయి. అందుకని గ్రామంలో 100 రూపాయలు ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 1000 రూపాయలు అవినీతి, 1000 రూపాయలు చొప్పున రేటు నిర్ణయిస్తున్నారు. అందుకని రియల్ ఎస్టేట్ మార్కెట్ ను బట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక డబుల్ రిజిస్ట్రేషన్స్, ఒకే స్థలాన్ని 2-3 రిజిస్ట్రేషన్స్ చేయడం, ఇటువంటివన్నీ కూడా సిబ్బందికి కూడా తెలిసినా కానీ వాళ్ళు చేసేస్తారు. ఏమిటంటే అవన్నీ చేయించుకునేవాడికి ఇబ్బంది లేదు, చేయించుకునేవాడు అభ్యంతరం పెట్టలేడు, చేసేవాడు అభ్యంతరం పెట్టలేడు. నిజమే కదా అని మేము అనుకున్నాం.
ఒకవేళ కాకపోతే వాళ్ళు తేల్చుకోమనంటే మేము వచ్చి ఏం జరిగింది మేము సాక్ష్యం చెప్తామని చెప్పేసి చెప్తారు. అందుకని చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ కూడా దీనికి ఇటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాయి. అందుకని లింక్ డాక్యుమెంట్స్ లేకపోయినా, లేకపోతే సరైనటువంటి ఇతర పత్రాలు లేకపోయినా ఇప్పుడు భూదాన భూములు వాటిని అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాటిని కూడా కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదు. అయినా కానీ అవన్నీ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి, కొనుగోలు జరుగుతున్నాయి. తప్పు డాక్యుమెంట్స్ సృష్టించిన తర్వాత అవన్నీ కూడా దశాబ్దాల తరబడి కోర్టుల్లో కేసులు, ఆ లోపల రిజిస్టర్ చేసినటువంటి అధికారి రిటైర్ అయిపోవడం, లేకపోతే బదిలీ కావడం, లేకపోతే ఇంకోటి జరుగుతాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు ఏమి చేయలేరు. అందుకని అటువంటి లోపాలని ఆసరాగా తీసుకొని ఈ విధమైనటువంటి అక్రమాలు, రిజిస్ట్రేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయి. చాలా వరకు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల గేటు బయట డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి మీ సేవా సంస్థలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కి ఈ ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటారు. దాదాపుగా మనం చూస్తుంటాము అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఫస్ట్ ఇక్కడ వసూలు చేసి 10,000 నుంచి 15,000 వరకు వాళ్ళకి లోపల ఉన్నటువంటి సబ్ రిజిస్టర్కి ఎటువంటి సంబంధం లేకుండా ఈ డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లే లోపలికి వెళ్ళి సిస్టమ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది స్పష్టంగా. అట్లాంటి సబ్ రిజిస్టర్లకి ఇట్లాంటి ఉద్యోగ నియంత్రణ అనేది అవసరమా? వాళ్ళ ఉద్యోగాల్లో కొనసాగడం అవసరం అంటారా? ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో పెద్దగా అవినీతి జరుగుతున్నదని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మీ సేవా కేంద్రాలు అనేటువంటివి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు ఫలానా సేవకి లేదా ఫలానా రిజిస్ట్రేషన్ కి ఫలానా దానికి ఇంత మొత్తం చెల్లించాలి అనేటువంటి దాన్ని, ఆ చెల్లించాల్సినటువంటి దాన్ని ఏ ఖాతాలో చెల్లించాలో ఏమిటి అనేటువంటిది వాళ్ళు నమోదు చేసుకొని ఆ మేరకు నిధులు తీసుకొని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు, మనకి రసీదు ఇస్తారు. అక్కడ అవినీతి అక్కడేమి జరగదు. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి అవినీతి అనేటువంటిది ఆ బయటే అయిపోయి ఉంటుంది. ఒప్పందాలు లేకపోతే చేతులు మార్పిడి అనేటువంటిది అయింది. అయిపోయిన తర్వాత ఇదిగో ఫలానా ఆస్తి రిజిస్ట్రేషన్ కి ఇంత ఫీజు చెల్లించాలంటే అంత ఫీజు అక్కడ చెల్లిస్తారు. ఆ రసీదు తీసుకెళ్లి రిజిస్టార్ ఆఫీస్ లో జమ చేస్తే దాన్ని వాళ్ళు వెరిఫై చేసుకొని ఫలానా మీ సేవలో వీళ్ళు ఇంత ఫీజు చేశారు కనుక రిజిస్టర్ అని చెప్పేసి ముద్రేస్తారు, అయిపోతుంది. అందుకని జరిగేటువంటి అవినీతి అంతా బయటే. దానికి ఎవరెవరు కారణాలు అంటే డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర నుంచి, మధ్యలో స్థలాల బ్రోకర్ల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ సిబ్బంది, ఇట్లా 3 రకాలుగా ముగ్గురు నెక్సెస్ తోటి ఈ అవినీతి వ్యవహారాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. అందుకని డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా ఈ ముగ్గురులో ఒకరికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకరికి తెలిసిన తర్వాత మిగిలినటువంటి ఇతరులకు కూడా ఇదిగో ఈ లోపం ఉన్నది, ఈ లోపం ఉంది కనుక మనం గట్టిగా డిమాండ్ చేస్తే మనకి ఇంత సొమ్ము వస్తుంది అని చెప్పేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవగాహనతో కూడా చెప్పొచ్చు. ముగ్గురు కలిసి డిమాండ్ చేయొచ్చు, వాటాలు పంచుకోవచ్చు. కానీ అవినీతి అనేది ఏ ఒక్కరితో కాదు. ప్రైవేటు ఈ డాక్యుమెంట్ రైటర్స్ అనేటువంటి వాళ్ళు, బ్రోకర్స్ అనేటువంటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. కేవలం రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే అధికారికమైనటువంటి సిబ్బంది. అందుకని ప్రైవేటు అనధికారిక సిబ్బంది మధ్య జరిగేటువంటి అక్రమ లావాదేవీలు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో మామూలుగా లేదనేది మనం మరోసారి చెప్పక్కర్లేదు. వైట్ కోటేశ్వరరావు గారు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై లైవ్ లోకి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు, విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ సోదాలు ప్రధానమైనటువంటి నగరాల్లో 23 చోట్ల సోదాలు నిర్వహించి భారీ ఎత్తున డబ్బులు అలాగే బంగారు ఆభరణాలు కూడా రిజిస్టర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరి ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే.